నమస్కారం. డిసెంబర్ 29 మార్గశిర మాస శుక్రవారం దక్షిణాయనం హేమంత ఋతువు కృష్ణపక్ష విధియ ఉదయం 6:45 వరకు తదుపరి తదియ పుష్యమి నక్షత్రం రాత్రి 2:30 వరకు తదుపరి ఆశ్లేష నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8:43 నుండి 9:29 మధ్య గలదు. శుక్రవారం పుష్యమి నక్షత్రం ఉత్పాత యోగం ద్రవ్యనాశనం, ఆశ్లేష నక్షత్రం మృత్యుయోగం హాని కనుక ప్రయాణాలు వాయిదా వేసుకోవడం శుభం. మార్గశిర తదియ రోజు కృష్ణ భగవానుడి మందిరంలో ప్రత్యేక పూజలు చేయించడం లేదా తులసిమాల సమర్పించి ప్రదక్షిణలు చేయడం వలన సోమరితనం మజ్జర గుణాలు తొలగి నూతన ఉత్తేజం పొందగలరని గురువచనము. గోచారంలో ధనుర్రాశిలో సంచరిస్తున్న బుధుడు వక్రగతిన వృశ్చికంలోకి ప్రవేశించడం వలన బుధ మహర్దశ జరుగుతున్న వారు మరియు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం నుండి జన్మించిన వారు మహాలక్ష్మి అమ్మవారి గుడిలో 27 ప్రదక్షిణలు చేసి మట్టి ప్రమిదిలో తామర ఒత్తులు 3 కలిపి అమర్చి ఆవు నెయ్యితో దీపారాధన చేసి మహాలక్ష్మి అష్టకాన్ని భక్తి శ్రద్ధలతో పఠించిన వ్యవహార చిక్కులు విడిపోవును మరియు అందవలసిన డబ్బు సకాలంలో చేతికి దొరుకును. జై శ్రీరామ్.